సంగారెడ్డి జిల్లా చౌటుకూరు మండలం సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ నాణ్యత లేని ఫుడ్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతుంది. నిన్న సాయంత్రం విద్యార్థులు తినే చట్నీలో ఎలక దర్శనమిచ్చింది. నిన్న రాత్రి భోజనం సమయంలో చట్నీలో బతుకున్న ఎలకని గమనించిన విద్యార్థులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. హాస్టల్లో నాణ్యమైన భోజనాన్ని అందించడం లేదని విద్యార్థులు పలుమార్లు ఆందోళనలు చేపట్టినప్పటికీ కాంట్రాక్టర్ సిబ్బంది తీరు మాత్రం మారడం లేదని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ ఫుడ్ విషయంలో విద్యార్థులు ఆందోళన చేపట్టగా ఇక ముందు విద్యార్థులకి నాణ్యమైన ఆహారాన్ని అందిస్తామని క్యాంపస్ ప్రిన్సిపల్ తెలిపినా మరోసారి ఇలాంటి ఘటన పునరావృతమైంది. ఈ విషయం తెలుసుకున్న సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ మాధురి కాలేజ్ క్యాంపస్కి చేరుకొని క్యాంటీన్ని పరిశీలించారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్ని చూసి నివ్వెరపోయిన అధికారులు కాలేజీ ప్రిన్సిపల్ సిబ్బందిని విద్యార్థులకి అందించే ఆహారం వండే కిచెన్లో ఇంత అపరిశుభ్రంగా ఉండడం ఏంటని ప్రశ్నించారు. విద్యార్థులతో మాట్లాడిన అడిషనల్ కలెక్టర్ సమస్యని అడిగి తెలుసుకున్నారు. ఈరోజు ఆహారం సరిగ్గా ఉండడం లేదని, నిత్యం బస్తులు ఉండాల్సి వస్తోందని విద్యార్థులు అడిషనల్ కలెక్టర్కి తెలిపారు. వందలాది మంది విద్యార్థులు ఉండే క్యాంపస్లో కిచెన్ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో విద్యార్థులు పస్తులు తప్పడం లేదు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎంత పరిశీలించినా పరిస్థితుల్లో మార్పు రాకపోవడం కుసమెరుపు. మేడం మేము ఫుడ్ విషయంలో తేడా లేదు మేడం. ఫుడ్ క్వాలిటీ, ఫుడ్ మంచిగానే ఉంటుంది, టేస్టీగానే ఉంటుంది. మా వైస్ ప్రిన్సిపాల్ నేను అందరం డైలీ ప్రతి మధ్యాహ్నం తింటాం. ప్రతిరోజు సార్ కూడా మాతో తిన్న రోజులు ఉన్నాయి. ఎలక్షన్ టైంలో మా ఇక్కడ చాలామంది ఇప్పుడు ఎలక్షన్ టైంలో మిలిటరీ వాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు వాళ్ళందరూ ఇక్కడే తిన్నారు. వాళ్ళే వాళ్ళు చేసేస్తాం అంటే ఇక్కడ మెస్ కమిటీ ఉంటుంది. దానివల్ల కూడా మనకి ట్రెడిషనల్ వే బదులు బాయిల్డ్ వాటర్తో క్లీన్ చేయడము, ఈవినింగ్ రైసే పెట్టింది సార్. మధ్యాహ్నం ఈవినింగ్ కూడా రైసే, మార్నింగ్ కూడా రైసే అని ఆ పిల్లలకు మెనూ యాక్చువల్గా యాజ్ పర్ మెనూ కూడా నేను విషయాలు కూడా పంపించాను. ఇది జస్ట్ బికాస్ వాష్ చేయడానికి క్లీనింగ్ ఏరియాలో పెట్టిన దాంట్లో కాలేజ్ అతను చెప్పే వర్షన్ ఏంటంటే ఇల్లు అంటే యాక్చువల్ క్లీన్ చేసుకోవడానికి మార్నింగ్ మేడం, అది మార్నింగ్ వడకు పెట్టిన చట్నీ, మార్నింగ్ ఏమంటే మార్నింగ్ రావాలి, మధ్యాహ్నం వరకు ఈవినింగ్ 8 o'clock పిల్లలు డిన్నర్కి వెళ్ళిన తర్వాత 8:30కి అబ్బాయి చేసిన వీడియో ఉంటుంది. రైస్ అప్పుడప్పుడు, లేదంటే మధ్యాహ్నం రైస్ని మళ్ళీ సాయంత్రం పెడతారు. మంచిగా ఉడకదు, మొత్తం గట్టిగా ఉంటుంది రైస్ అంతా, గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు మ్యాక్సిమం కర్రీ క్వాంటిటీ మంచిగా చేస్తే అందరు తింటారన్న. దాంట్లో కొద్దిగా ఇంత కర్రీ ఉంటే దాంట్లో మొత్తం వాటర్ పోస్తారు. ఇప్పుడు నేను ఎల్కొచ్చింది నిజమేనా? అది ఎల్కొచ్చింది నిజమే, అది మేము పెట్టామని చెప్తాను. మేము ఎట్లా పెడతామన్నా, మేము తినే ఫుడ్లో మేమే పెట్టుకుంటాం. ఫుడ్ మంచిగా ఉండాలని కదా మేము కూడా చేసేది. ఫస్ట్ ఎల్కని ఎవరు చూసారు? అక్కడ మెస్లో ఎవరైతే పోయారో వాళ్ళే చూసి స్టూడెంట్సే చూసారండి. అంటే ఫస్ట్ టైం అయితే మీరు అప్పటికి టిఫిన్ చేసి ఉన్నారా? అది జరిగింది ఈవినింగ్ అన్న. సో దాని ద్వారా ఏమన్నా అది మాత్రం స్టోర్ అయింది. అది మార్నింగ్ చెక్ని ఈవినింగ్ అక్కడ స్టోర్ పడేయడానికి పెట్టారు. అన్ఫార్చునేట్లీ అక్కడ ఎలక పడింది. బట్ ఇట్స్ రాంగ్ థింగ్, ఎందుకంటే మనకి మెస్ డోర్స్ ఉన్నారు. అది ఎంతవరకు తిరిగిందో అక్కడనే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు మళ్ళీ డిన్నర్ కానీ. సో అది అన్హైజీనిక్ కండిషన్లో ఉంది. సో ర్యాట్ అనేది దానివల్ల వైరల్ అయ్యి ఈరోజు ఇలా జరగలేదు. ఫుడ్ క్వాలిటీ అయితే హైజీనిక్ అన్హైజీనిక్ ఉంటుంది, క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు. ఒక పూట తినగల కోసం మేము ఎదురు చూస్తున్నాం. నా పేరు రాహుల్, మాది గోదావరి నుంచి. నేను 380 kilometers నుంచి వచ్చి ఇక్కడ ఎంటెక్ చేస్తున్నాం ఫస్ట్ ఇయర్ గోదావరి. అంటే ఇది ఫస్ట్ టైమా ఎల్కవడం? ఇంకా ముందు ఎప్పుడన్నా మేము రాకముందు అయితే లిజర్డ్ పడ్డదని మాకు తెలిసింది. ఇన్సెక్ట్స్ కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. మెయింటెనెన్స్ చాలా వెరీ పూర్ క్వాలిటీ. ఇక్కడ 3 మెసెస్ ఉన్నాయి, బట్ ఒకటే మెస్లో వర్క్ చేస్తారు. ఒకటే మెస్ అనేది ఓపెన్, అది సిన్స్ ఓపెనింగ్ నుంచి అంటే 10 years నుంచి అది ఒకటే మెస్ని నాన్ స్టాప్ వాడుతున్నాడు. అంత డస్ట్ పడిపోయింది, అంత ప్యాచెస్ మారింది. సో ఇంకో మెసెస్ ఉన్నాయి, మెస్లో ఓపెన్ చేయాలని మేము చెప్తే మొన్ననే 1 week బ్యాక్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మేబీ రేపు నుంచి రన్ అవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే ఎంటెక్ ఉంది, ఇప్పుడు ఫస్ట్ ఇయర్, నెక్స్ట్ ఎంఫార్మసీ వస్తుంది, నెక్స్ట్ ఎంసీ వస్తుంది. కానీ స్టూడెంట్స్కి తగ్గట్టు మెస్ అయితే లేదు. ఏమంటారు ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్తే? ప్రిన్సిపల్ అనేది చేస్తా అంటుంది, బట్ ఇట్స్ ప్రొలాంగ్ అవుతుంది కానీ సొల్యూషన్ అయితే రావట్లేదు, రిజాల్వ్ అవ్వట్లేదు. అంటే ఇది ఫస్ట్ టైం ఇట్లా చేయడం? మేము ఎన్నోసార్లు సార్ దృష్టికి తీసుకెళ్ళాము, బట్ మేమే పర్సనల్ నేనే ఒక 4 to 5 times తీసుకెళ్ళాను. ఇక్కడ ఫుడ్ కమిటీ అనేది కరెక్ట్ ప్రాపర్ లేదు, కాంట్రాక్టర్ కరెక్ట్ లేరు. ఏమన్నా అయితే స్టూడెంట్ టార్గెట్ చేయడం జరుగుతుంది. స్టడీ మంచిగా ఉంటుంది, స్టడీ పరంగా చాలా గుడ్ ఉంటుంది ఇక్కడ ప్రిపరేషన్ కానీ ఏదంటే. బట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏంటంటే ఆస్పిరెంట్స్ ఫుడ్ క్వాలిటీ అనేది లేదు ఇక్కడ.
ఎన్విరాన్మెంట్ బాగుంటుంది, అకాడమిక్స్ బాగుంటాయి, రూమ్స్ బాగుంటాయి. మీకు ఫుడ్ అనేది మేము అంటే అమౌంట్ ఆఫ్ 10,000 అనేది గవర్నమెంట్ ఇస్తుంది. 10 to అంటే స్టాండర్డ్స్ వైజ్ ఎంటెక్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి 10 to 12,000 వస్తాయి పర్ మంత్, అంటే టోటల్ పర్ ఇయర్. మిగతా ఏవైతే ఉందో అది మేము పే చేయాలి, బట్ అది మా అకౌంట్ పడుతుంది. అది మేము మేము మంత్లీ బిల్లు 2,300 అట్లా వస్తుంది. మాకు ఓవరాల్గా గవర్నమెంట్ నుంచి ఒక 10,000 కానీ 12,000 కానీ ఒకటేసారి వస్తుంది. బట్ ఇది మెస్ బిల్ అనేది కూడా ఏమవుతుందంటే 4 monthsకి ఒకసారి 5 months కాడి బల్క్లో ఇస్తారు. అందరు కట్టలేరు కదా 10,000 అమౌంట్ వన్ టైం. అయితే లాస్ట్ టైం అక్కడ గేట్ కానా వచ్చేసి పే చేసుకోమన్నారు. పే చేస్తే కానీ లోపల పంపలేదు. ఏమైనా టార్గెట్ చేస్తారా పిల్లల్ని ఇక్కడ స్టూడెంట్స్ని? మేము ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ఎంట్రీ కాబట్టి మాకు అంటే ఏం తెలియదు. మేము ఇప్పుడే 6-7 ఎంతమంది క్యాంపస్ ఎంతమంది పిల్లలు ఉంటారు? క్యాంపస్ బాయ్స్ హాస్టల్లో 700 ఉంటారు, గర్ల్స్ హాస్టల్ నియర్లీ 600 ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకా కోర్సెస్ అనేది యాడ్ చేద్దామని ఉన్నది. బట్ మెస్సెస్ అనేది కరెక్ట్ మెయింటెనెన్స్ లేదు, స్టూడెంట్ తగ్గట్టు మెయింటైన్ చేయట్లేదు. ఉన్నాయి రిసోర్సెస్ ఉన్నాయి, ఆల్రెడీ కన్స్ట్రక్ట్ అయ్యి మెస్ ఉంది, బట్ అది ఓపెన్ చేయట్లేదు. ఇప్పుడు మేము వచ్చాక చేంజ్ చేయడం అసలు మన పిల్లలు తింటారు అక్కడ. మేడం ఎప్పుడైతే వాళ్ళు అదంతా లేదు మేడం, ఇప్పుడైతే కుకింగ్ జరగట్లేదు మేడం. యాక్చువల్లీ ఎప్పుడప్పుడు వాళ్ళు క్లీనింగ్ చేసుకుంటారు. గర్ల్స్ హాస్టల్ కూడా చూడండి. బట్ ఎనీవేస్ లైక్ కాంట్రాక్ట్ అనేది చాలా జనాలు ఒక్కరితో పాసిబుల్ స్టూడెంట్ ఐ స్పోక్ టు ఆల్మోస్ట్ 300 స్టూడెంట్స్. 300 మందితో మాట్లాడితే ఒకరు కూడా బాగుంది అని చెప్పారు. ఇంటికి దూరం ఇక్కడ చదువుకున్నారు. సో దే ఆర్ లైక్ అవర్ చిల్డ్రన్ ఓన్లీ. దానికి తగ్గ ఏర్పాట్లు కాంట్రాక్ట్ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ రావడం జరిగిందండి. స్టూడెంట్స్ ఇక్కడ ఒక వీడియో పెట్టారు మేడం గారు కూడా, నేను అది చూసిన వెంటనే కూడా నేను ఆర్డీఓ గారు ఇక్కడ పరిస్థితిని ఇన్స్పెక్ట్ చేయడానికి వచ్చాము. అండ్ అలాంగ్ విత్ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా వచ్చారు. గత వారంలోనే ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు విచారించడం జరిగింది. ఇక్కడ ఏవైతే మార్పులు చేయాలో అవి ప్రిన్సిపల్ గారికి సూచించడం జరిగింది. ఆ కాంట్రాక్టర్ మీద మేము లీగల్ యాక్షన్ కూడా నా కోర్టులో ఒక కేసు కూడా వేయడం జరిగింది. వారికి నోటీస్ కూడా ఇచ్చాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఇంకా 1 week బ్యాక్ వచ్చి మెమోస్ కూడా ఇచ్చారు. ప్రిన్సిపల్ గారు కూడా ఇప్పుడు ఇమీడియట్ గా కేర్ టేకర్ మీద యాక్షన్ తీసుకుంటామని ప్రామిస్ చేశారు. ఆ అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వాళ్ళు సస్పెండ్ చేస్తామా, లేకపోతే వాళ్ళు అవుట్ సోర్సింగ్ కాబట్టి వాళ్ళు తీసేస్తామని చెప్పారు. అండ్ అవసరమైతే మేము విల్ టేక్ అక్కడ చూసిన పరిస్థితులు చూస్తే ఏంటంటే వార్డెన్ కానీ డిప్యూటీ వార్డెన్ కానీ ఎవరైతే ఉన్నారో గర్ల్స్ హాస్టల్ కూడా క్లెన్లీనెస్ లేదు. అది కూడా ప్రిన్సిపల్ గారి దృష్టికి తీసుకొని వచ్చాము. ప్రిన్సిపల్ గారి దృష్టికి రాకపోతే వీళ్ళు టేక్ ఇట్ ఇంటూ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకొని వస్తాము. ఇక్కడ ఉన్న వాస్తవిక పరిస్థితులు జిల్లా కలెక్టర్ గారికి ఖచ్చితంగా వివరిస్తాము. మేడం గారు దానికి తగ్గ చర్యలు తీసుకుంటాం. బాయ్స్ హాస్టల్ చేసేస్తున్నారు, బట్ ఐ థింక్ దట్ ఈస్ నాట్ ఎ గుడ్ సొల్యూషన్. ఎందుకంటే చాలా అంతమందికి ఫుడ్ ఉండాలంటే చాలా మందికి ఇది కావాలి. ఫుడ్ పెట్టుకునే అంటే లేట్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 1000 స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి పిల్లల ఆరోగ్యమే మాకు ముఖ్యము. గవర్నమెంట్ కూడా గివింగ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు కిడ్స్ ఎడ్యుకేషన్ మీరు కూడా వినుంటారు. సో దానికి తగ్గట్టుగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.